నీ జ్ఞానాత్మయే వికసింపచేసెను నన్ను సర్వసత్యములో నే నడచుటకు. నీ జ్ఞానాత్మయే వికసింపచేసెను నన్ను సర్వసత్యములో నే నడచుటకు. పరపురాణి మనుజాశలను విడచి మనసారా కొనియాడి జీవించెదా ఇక నీ కోసమే. పరపురాణి మనుజాశలను విడచి మనసారా కొనియాడ జీవించెదా ఇక నీ కోసమే. అనురాగాలు కురిపించి నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానాలే సప్త స్వరాలుగా నే పాడనా. యేసయ్యా నా హృదయ సీమను ఎలుమయా నీ దివ్య సన్నిధి చాలునయ్యా. అపురూప దర్శనమే బలపరచుచున్నది నన్ను వెనుదిరిగి చూడక పోరాడుటకు. అపురూప దర్శనమే బలపరచుచున్నది నన్ను వెనుదిరిగి చూడక పోరాడుటకు. ఆశ్చర్యకరమైన నీ కృప పొంది కడవరకు నీ కాడి నే మోయుట నా తుది నిర్ణయమే. ఆశ్చర్యకరమైన నీ కృప పొంది కడవరకు నీ కాడి నే మోయుట నా తుది నిర్ణయమే. అనురాగాలు కురిపించి నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానాలే సప్త స్వరాలుగా నే పాడనా. నీ నీతి నియమములే నడిపించుచున్నవి నన్ను స్వర్ణకాంతిమయమైన నగరము కొరకు. నీ నీతి నియమములే నడిపించుచున్నవి నన్ను స్వర్ణకాంతిమయమైన నగరము కొరకు. అమూల్యమైన విశ్వాసము పొంది అనుక్షణము నిన్ను తలచి హర్షించెనే నాలో నా ప్రాణమే. అమూల్యమైన విశ్వాసము పొంది అనుక్షణము నిన్ను తలచి హర్షించెనే నాలో నా ప్రాణమే. అనురాగాలు కురిపించి నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానాలే సప్త స్వరాలుగా నే పాడనా. యేసయ్యా నా హృదయ సీమను ఎలుమయా నీ దివ్య సన్నిధి చాలునయ్యా. యేసయ్యా నా హృదయ సీమను ఎలుమయా నీ దివ్య సన్నిధి చాలునయ్యా. యేసయ్యా నా హృదయ ఎలుమయా నీ దివ్య సన్నిధి చాలునయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండం 28వ అధ్యాయంలో
యాకోబు జీవితంలో దేవుడు యాకోబును దర్శించడం ఇన్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ టైం అండ్ ఇన్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ వే టు. ఎందుకంటే తన తండ్రి ఇంటి నుండి పారిపోతున్నాడు యాకోబు. తన అన్న తనను చంపుతాడేమోనని తన ప్రాణం కాపాడుకోవడానికి పారిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. తల్లి చెప్పింది పలానా ఇంటికి వెళ్ళాలని చెప్పింది, పద్దనరామునకు వెళ్ళాలి అని చెప్పింది. కానీ ప్లేస్ తెలుసు, కానీ ఎప్పుడు వెళ్ళలేదు కదా యాకోబు. తన జీవితంలో ఎప్పుడు నడిచిన మార్గం కాదు అది. తన తండ్రి ఆ మార్గం చూపలేదు, ఎప్పుడు కూడా వెళ్ళలేదు ఆ మార్గంలో పద్దనరామునకు. అయితే ఇప్పుడు తన వయస్సులో ఒక మంచి ప్రైమ్ యంగ్ స్టేజ్లోకి వచ్చినప్పుడు తను చేసిన ఒక దోషమును బట్టి వాగ్దానం తీసుకోవడం, ఆశీర్వాదం స్వతంత్రించుకోవడం తప్ప అనంటే తప్పు కాదు. కానీ దాన్ని దేవుడు ఇచ్చే విధానంలో, దేవుడు ఇవ్వాలనుకున్న విధానంలో, దేవుడు సంతోషపడిన విధానంలో మనం ఆ ఆశీర్వాదం పొందుకుంటే తప్పు కాదు. ఆశీర్వాదమే కావచ్చు, అది ఇతరత్ర మార్గాల ద్వారా మనం పొందినట్లయితే అది మనకు క్షేమం ఇవ్వదు, అది మనకు నష్టమో కీడు నాశనమే కలుగజేస్తుంది. సరే, తను తన అన్నను మోసం చేశాడు, తన తండ్రిని మోసం చేశాడు. ఇద్దరు, తల్లి కొడుకులు ఇద్దరు కలిసి మోసం చేశారు. ఈ విషయము ఎప్పుడైతే అన్నకి తెలిసిందో, ఇతడు నా జ్యేష్ఠత్వాన్ని కూడా దొంగిలించాడు, దోచేసుకున్నాడు, ఇప్పుడు నా ఆశీర్వాదాలు కూడా దోచేసుకుంటున్నాడు అని ఏశావు యాకోబు మీద పగబట్టినప్పుడు తను చేసిన దోషాన్ని బట్టి రిపెంటెంట్ అయితే కాదు, రెండు రకాల పశ్చాత్తాపం. ఒకటి దేవుడిచ్చేది, రెండు మనం భయపడేది. అమ్మో అలా చేయకపోతే ఇంకా ఎంత నష్టం జరుగుతుందో అని భయపడేది. సరే, యాకోబుకు ఈ భయమే పట్టుకుంది, తన ప్రాణం మీదకి వస్తుందేమో. యాకోబు జీవితంలో ఎందుకు దేవుడు ఈ కళ ఇచ్చాడు అని ఆలోచన చేసినప్పుడు చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఎందుకు దేవుడు యాకోబుకి కళ ఇచ్చాడని ఆలోచన చేస్తే చాలా వండర్ఫుల్గా ఉంటుంది. Jacob is not a prayerful man when he received this dream. And he was not even faithful to God, not even faithful to his father. He was a liar and he was a deceiver, who was a very crooked man and a crafty man. చాలా యుక్తిగా మాట్లాడతాడు. ఇలాంటి పరిస్థితిలో ఉండిన యాకోబుతో, నేను నీ తండ్రి దేవుడను, నీ తండ్రి అయిన అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడను, నేను నీకు ఈ స్థలం, నువ్వు పండుకొని అన్న స్థలం పరిశుద్ధమైనది, నేను ఈ స్థలాన్ని నీ సంతానానికి ఇస్తాను అని దేవుడు యాకోబుతో మాట్లాడడం ఏంటి? ఎందుకు యాకోబు ఈ కళను పొందగలిగాడు? ఎందుకు పొందగలిగాడు? దేవుడు ఎందుకు అసలు ఆ కళ ద్వారా మాట్లాడాడు? అండ్ ఆ కళ కూడా ఏమైనా సాధారణమైనదా అని అంటే కాదు. దాట్ వాజ్ అన్ ఎక్స్ట్రాడినరీ డ్రీమ్ that he ever received in his life. తన జీవితం అంతట్లో కూడా ఈ కళ చాలా ప్రశస్తమైనది యాకోబుకు. మనం ఆలోచన చేసినప్పుడు కూడా ప్రశస్తమైనది. ఏంటి ఆ కళ అని అంటే, తను నడిచి వెళుతూ ఉన్నప్పుడు బెయేర్షెబా నుండి 10వ వచనం, బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగురుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి, ఆ చోటి రాళ్లల్లో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనేను. అప్పుడతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. ఆశీర్వాదం అని అంటే ఓకే, దట్ పక్కన పెట్టండి. తర్వాత అబ్రహాంకి చేసిన వాగ్దానాన్ని రిమెంబర్ చేస్తున్నాడు దేవుడు, జ్ఞాపకం చేస్తున్నాడు. 15వ వచనం, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. అప్పుడు యాకోబు అమ్మో ఇది కళ అనుకొని భయపడిపోయి, ఈ స్థలం ఎంతో భయంకరము,
ఇది పరలోకపు గవి నీదే, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని ఆశ్చర్యపడ్డాడు. ఇందులో తనకు వ్యక్తిగతంగా దేవుడిచ్చిన వాగ్దానం ఒకటి, తన పితరుల వాగ్దానాన్ని గుర్తు చేయడం ఒకటి, తనకు జరగబోయే భవిష్యత్ కాలంలో జరగబోయే కార్యాలను గురించి ఒక ఒక మాదిరి చూపడం చాలా గొప్ప విషయం. దేవదూతలు ఒక నిచ్చెన కనపడింది యాకోబుకి, ఒక నిచ్చెన. ఆ నిచ్చెన ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అని అంటే, తను ఉండిన ప్లేస్ నుంచి తన తండ్రి ఇంటికి కాదు, లేదా తను ఉన్న ప్లేస్ నుంచి నువ్వు నడవలేవులే, నువ్వు ప్రయాణం చేయలేవులే అని చెప్పేసి టైం ట్రావెల్ లాగా ఇక్కడి నుంచి తను వెళ్ళవలసిన గమ్యానికి ఒక నిమిషంలో తీసుకెళ్ళిపోవడం కాదు, ఈ భూమి మీద నుండి పరలోకానికి ఒక నిచ్చెన కనపడింది యాకోబుకి. ఎక్కడి నుండి? భూమి మీద నుండి పరలోకానికి ఒక నిచ్చెన కనపడింది. ఆ నిచ్చెన మీద ఏం జరుగుతుంది అని అంటే, దేవదూతలు, దేవుని దూతలు ఆకాశం నుండి భూమి మీదకి దిగడం, మళ్ళీ కింద నుంచి ఎక్కడం, ఎక్కుతూ దిగుతూ ఎక్కుతూ దిగుతూ ఎక్కుతూ దిగుతూ కనపడ్డారు. ఎవరు వాళ్ళు? దేవుని దూతలు. ఈ నిచ్చెన ఎంతవరకు ఉంది, దాని కొన ఎంతవరకు ఆనుకొని ఉంది అని అంటే, సరాసరి పరలోకానికి అంటుకొని ఉంది. నెక్స్ట్ వచనంలో 13వ వచనంలో, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నిచ్చెన ఉంది భూమి మీద నుండి పరలోకానికి నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన మీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఆ కొన అంటే ఆ నిచ్చెన పైన దేవుడు నిలబడి, యెహోవా దాని పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఎందుకు దేవుడు అంత యూనిక్గా, అంత స్పెషల్గా తనను తాను బయలుపరుచుకుంటున్నారు యాకోబుకు? డిడ్ జేకబ్ ప్రైడ్ ఫర్ దాట్? దేవా నాకు కనపడు, నాకు కనపడు, నాకు కనపడు, నన్ను దర్శించి, నన్ను దాటిపోవద్దు, నాకు సహాయపడు అని వేడుకున్నాడా యాకోబు? దెన్ వై డిడ్ గాడ్ appeared unto Jacob? And why did God is manifesting himself, revealing himself to Jacob? ఎందుకని? ఆ విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, దేర్ వీ కెన్ ఫైండ్ అ గ్రేట్ కంపాషన్ ఆఫ్ గాడ్. దేవుని గొప్ప కనికరం కనబడుతుంది. అన్య ప్రాంతానికి వెళ్తున్నాడు యాకోబు. ఎక్కడికి? కనాను అనే అన్య ప్రాంతానికి. అక్కడికి వెళ్ళాడు అంటే ఆ అన్య భావాలు, అన్య పద్ధతులు, అన్యమైన క్రియలు, అన్యమైన ఆ వాతావరణంలో యాకోబు మిళితమైపోయే అవకాశాలు ఉన్నాయి. యాకోబుకు కూడా తెలియదు అలా జరుగుతుంది అని, కానీ అది పాప ప్రాంతము. సో ఒకవేళ దేవుని దర్శనం లేకుండానే, దేవుని ప్రత్యక్షత లేకుండానే ఆ ప్రాంతానికి యాకోబు వెళ్ళినట్లయితే ఇక మరలా చేతికి చిక్కడం. ఇప్పుడు మాట్లాడగలిగిన దేవుడు అప్పుడు కూడా మాట్లాడచ్చు కదా, ఎంత దిగజారిపోయిన స్థితిలోనైనా దేవుడు మాట్లాడచ్చు కదా అని అంటే, నో. For whatever happens in our lives, God has a reason for that. If you strongly believe him without hesitation and without any doubt, the respectable faith, if you have that respectable, honorable faith within you, then you can ask God, Deva, why this is like this? And that question shouldn't hold any of your grudges, guilt, any disrespect, any doubts, any unbelief. ఇవేమీ ఉండకూడదు. అప్పుడు దేవుడు మాట్లాడతారు. This is the reason why I am letting you to walk in this way. This is the reason why I let you walk in this road, in this path. This is the reason, and God will show that to us. యాకోబు ఎందుకు ఆ కళను పొందాడు? ఏమి ఆ కళ పొందకపోతే యాకోబు మరలా దారికి రాడా? దేవుడు రప్పించలేడా? ఎందుకు ఆ కళ అంటే,
దేవుడు యాకోబును తల్లి గర్భంలో ఉండగానే ప్రేమించాడు. తల్లి గర్భంలో పడకమని పిండంగా వేసిందే దేవుడు. ఆ పిండముగా వేసినది మొదలుకొని యాకోబునే నేను ఎక్కువగా ప్రేమించి తిని అని ఉంటుంది వాక్యం. ఏశావును జ్యేష్ఠ కుమారుడే, కానీ నేను యాకోబుని ఎక్కువగా ప్రేమించానంటాడు దేవుడు. యాకోబుని ఇష్టపడ్డాను అంటాడు దేవుడు. ఇష్టపడినాడు కాబట్టి తనలో దోషం కానవచ్చిన, తనలో తప్పిదం కానవచ్చిన, తనలో మోసం కనపడిన దేవుడు విడిచిపెట్టలేదు యాకోబుని. ఊహించండి, అది ఎంత భయంకరమైన విషయమో, వెళ్ళి కనానీలలో కలిసిపోవడం. And then God said, నీ సంతానం ఎలాగుంటుందో ఆ టైంలో, మరి ఆ కళ ఎలాగ అర్థమైందో యాకోబుకి తెలియదు. కానీ యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఇదే కళ భావము, ఇదే కళ, దానిని గురించి యేసు ప్రభు వారు మాట్లాడతారు. 1వ అధ్యాయం యోహాను సువార్త 51వ వచనం. మరియు ఆయన, మీరు ఆకాశం తెరుబడుటయో, దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయో దిగుటయో చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యాకోబుకి ఇచ్చిన కళ ఏమో ఇంట్రడక్షన్, ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏమో కంప్లీషన్, ఎండ్ అన్నమాట, ఎండ్ ఆఫ్ ద విజన్ అన్నమాట. యాకోబు కనిన కలలో దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. దేవుడు ఆ నిచ్చెన పైగా నిలిచి మాట్లాడుతున్నారు. యేసుప్రభు వారు చెప్తున్న ఈ కళలో, ఈ మాటల కళ కాదు ఇది, యేసుప్రభు వారు మాట్లాడుతున్నారు జరగబోయే కార్యము అని. ఈ మాటలో ఆకాశం తెరవబడుతుంది, దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుతూ దిగుతూ ఉంటారు. ఈ ఉపమానాన్ని, ఈ జరగబోయే ఈ కార్యాన్ని దేవుడు ఎప్పుడో యాకోబుకు కనపరిచారా? ఒక మోసగానికి పరలోకం తెరవబడటం ఏంటి అని ఆశ్చర్యం కలుగుతుంది కదా. ఒక అబద్ధికునికి, ఒక మోసగానికి, ఒక వేషధారికి దేవుని పరలోకం తెరవబడటం ఏంటి? బట్ రిమెంబర్, that's how God honors and that's how God respects a person whom he has died for. తను మరణించిన వ్యక్తి కోసం వ్యక్తిని దేవుడు అంత గౌరవిస్తాడు. We can't even expect that. We can't even understand that, how God honors us. మనం యాకోబు జీవితాన్ని కనుక రూల్ చేసినట్లయితే, మనం యాకోబు జీవితాన్ని కనుక గైడ్ చేసి నడిపించినట్లయితే, నీ తండ్రి ఇంటిలో నువ్వు అంత మోసం చేసావు కాబట్టి జీవితంలో ఇంకా దేవుని వాక్యం నీకు లేదు అని త్రోసేస్తాం కదా. అలా మోసం చేసినాడు అన్నప్పుడే మనకి ఏశావు ఏడుస్తూ ఆ వాగ్దానం కోసం, ఆశీర్వాదాల కోసం దుఃఖపడుతూ, తండ్రి నీ యొద్ద ఒక్క దీవెన కూడా లేదా అని ఏశావు ఏడ్చేటప్పుడు ఏశావుతో పాటు మనకు కూడా కన్నీళ్ళు వస్తాయి కదా. కానీ ఏశావు పోగొట్టుకున్నాడు, యాకోబు సంపాదించుకున్నాడు, దక్కించుకున్నాడు, లేదా యాకోబు లాగి వేసుకున్నాడు అనేది ఎంత రైటో, ఎంత కరెక్టో, ఏశావు వదిలివేశాడు, విడిచిపెట్టేశాడు, పోగొట్టుకున్నాడు అనేది కూడా 100% కరెక్ట్. యాకోబు అక్కడ విడిచిపెట్టేశాడు కాబట్టి ఏశావు విడిచిపెట్టేశాడు కాబట్టి యాకోబుకు దొరికింది. ఏశావు హీనమైనదిగా, అవసరం లేనిదిగా, యూస్లెస్గా దేన్నైతే ఎంచాడో దానిని యాకోబు స్వతంత్రించుకోవడానికి ప్రయత్నం చేశాడు. నో రాంగ్ ఇన్ దాట్. ప్రయత్నం రైటే, కానీ తను చేసిన ఆ ప్లాన్, తను నడిచిన ఆ మార్గం మాత్రం రైట్ కాదు. అక్కడే యాకోబు పొరపడినాడు. తల్లి సపోర్ట్ కూడా ఉంది, తల్లి కూడా తనను నడిపించాల్సిన విధానంలో నడిపించలేదు. షీ లెడ్ హిమ్ ఇన్ ఎ రాంగ్ వే. తన గర్భంలో బిడ్డలు ఉండినప్పుడే తెలుసు ఎవరు ఆశీర్వాదం పొందుతారో తెలుసు, ఎవరు దేవుని కృప పొందుతారో తెలుసు. బట్ స్టిల్ షీ ట్రైడ్ ఇన్ హెర్ ఓన్ వే. తెలుసు, రిబ్కాకి తెలుసు ఎవరు దీవింపబడతారో, కానీ తన మార్గాలలో ప్రయత్నించింది. అదే తప్పైపోయింది. యాకోబుని దేవుడు ఎంత కనికరపడ్డాడో చూడండి. మరి ఇంత మోసయుక్తంగా ప్రవర్తించిన యాకోబుకి దేవుడు పరలోకం తెరవడం ఏంటి అని అంటే,
గాడ్ విల్ నెవర్ లీవ్ అస్ ఇన్ ఎ రాంగ్ వే. తప్పు మార్గంలో దేవుడు ఎప్పుడు మనల్ని ఉంచడం. అండ్ హీ ఆల్వేస్ ట్రైస్ అస్ టు టీచ్ సంథింగ్ టు బ్రింగ్ అస్ అవుట్ ఆఫ్ దట్ రాంగ్. ఆ తప్పులో నుండి, ఆ దుష్టత్వంలో నుండి, లేదా బలహీనతలో నుండి, లేదా ఆ పాపంలో నుండి, ఆ తప్పు త్రోవ నుండి మనల్ని బయటకు తీసుకురావడానికి దేవుడు అన్ని విధాలుగా ప్రయాసపడతారు, అన్ని విధాలుగా ప్రయత్నిస్తారు దేవుడు. అందుకు యాకోబుకు పరలోకం తెరిచాడు దేవుడు. ఇన్ని ఆశీర్వాదాలు పొందుకున్నాడు కదా యాకోబు తన తండ్రి దగ్గర. భూమిలో నుండి దీవెనలు, ఆకాశపు మంచులో నుండి దీవెనలు, ఆకాశము, వర్షము, భూమి మీద ఉన్న జనులు, సర్వం అన్ని విధాలుగా దీవెనలు అన్నీ వచ్చాయి కదా యాకోబుకి. ఇప్పుడు 28వ అధ్యాయంలో ఏమడుగుతాడో చూడండి, 20-21 వచనాలు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారము, ధరించుకొనుటకు వస్త్రం నాకు దయచేసినలా యెహోవా నాకు దేవుడై ఉండును. అన్ని ఆశీర్వాదాలు పొందిన యాకోబు ఇప్పుడేంటి వస్త్రము, ఆహారం కోసం వేడుకుంటున్నాడు. ఈ భాగంలోనే he knows that, he understood that the blessings he has stolen will not be alive for his life. ఈ మాటలోనే యాకోబుకు అర్థమైపోయి ఉంటుంది, ఓకే, నేను దొంగతనంగా అబద్ధమాడి పొందిన దీవెనలు ఏవి నా సొంతం కావు, అవి ఏవి నాకు సొంతం కావు. ఇప్పుడు నాకు ముందు కావాల్సింది, ఫస్ట్ నాకు కావాల్సింది ఏంటంటే వస్త్రం, ఆహారం. అండ్ దేవుని మనస్సు కూడా యాకోబు అర్థం చేసుకున్నట్లే. యాకోబు, నీకే ఆశీర్వాదాలు లేవు, ఏ దీవెనలు లేవు, యు ఆర్ ఎంప్టీ, కానీ నీకు ఆశీర్వాదం ఉందనుకుంటున్నావు. ఆ మాట మాట్లాడినప్పుడే పరలోకము తెరవబడి ఆ నిచ్చెన కనబడినప్పుడే యాకోబుకు అర్థమైపోతుంది. ఆ దర్శనంలోనే, ఆ ప్రత్యక్షతలోనే తన నిలువెల్లా తన దోషాలన్నీ కనపడిపోయినాయి, తన వేషధారణ, మోసం, అబద్ధం అన్నీ కనపడిపోయినాయి. అప్పుడే కదా భయపడతాడమో, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, ఈ స్థలం ఎంతో భయంకరం. ఆ దర్శనం, ఆ కళ యాకోబులో భయం పుట్టించింది. అందుకే తన మామ ఇంటికి వెళ్ళి 21 సంవత్సరాలు కొలువు చేసి తిరిగి వచ్చేటప్పుడు ఆ దేవుని దగ్గరనే వేడుకుంటాడు, నువ్వు చేసిన సమస్తమైన ఉపకారములకు నేను అపాత్రుడను. 32వ అధ్యాయం 10వ వచనం, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్తమైన సత్యమునకును అపాత్రుడను. ప్రతి చోట తన మామ దగ్గర ఉండిన కాలం అంతా కూడా యాకోబు దేవునికి భయపడుతూనే ఉన్నాడు. ఒకవైపు దేవుని భయం ఉంటూనే ఉంది. ఆ లాబాను యాకోబును ఎంత వాడుకోవాలో అంత వాడేసుకుంటూనే ఉన్నాడు. అది యాకోబుకు అంత గ్రహింపు కాలేదు. కానీ అలా మోసపరచబడుతూ ఉండకుండా ఆ మోసాన్ని స్టాప్ చేసి, ఇదిగో నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఉన్నావు అని యాకోబును మేలుకొలిపి, నువ్వు అక్కడి నుంచి నీ తండ్రి ఇంటికి వచ్చేసాయని యాకోబుకు మెలకువ ఇచ్చి, చురుకు ఇచ్చి, జరుగుతున్న పరిస్థితులు అర్థం చేసుకున్నట్లు చేసి యాకోబుని బయటకు తీసుకొచ్చింది దేవుడు. ఇదేంటి నిన్న మొన్న ఉన్నట్లు లేదే మీ తండ్రి నా మీద చూపుతున్న ప్రేమ అని అప్పటికప్పుడు యాకోబుకి అర్థం కాలేదు. దేవుడు చూపించేంత వరకు అర్థం కాలేదు యాకోబుకి. దేవుడు మాట్లాడాడు 31వ అధ్యాయంలో. అప్పటి వరకు తెలియదు యాకోబుకి. హీ వాస్ జస్ట్ బ్లైండ్ ఇన్ ద డిసెప్షన్. ఆ పరిస్థితిలో యాకోబు తన మనసు 21 సంవత్సరాల నుండి తన యూత్ అంతా, తన యవనం అంతా అయినా దేవుని వైపు చూసి, ఇదిగో నా తండ్రి దేవుడు నాకు ప్రత్యక్షమై నాతో మాట్లాడాడు. బేతేలు దేవుడు నాతో మాట్లాడి
తిరిగి నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోమని చెప్తున్నాడో, దెన్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్. ఈ 28వ అధ్యాయంలోని ఆ ప్రత్యక్షత యాకోబులో భయం రేపింది. ఓకే, నేను ఇప్పుడు దొంగతనంగా పొందిన దీవెన ఏది కూడా నాకు వర్తించదు. నా తండ్రి దీవించాడు, కానీ దీవించాల్సింది నా తండ్రి కాదు, దేవుడు. నేను దీవెన పొందాల్సింది ఇహ సంబంధమైన వనరులు, ఆకాశం నుండి వచ్చేది, భూమి నుండి వచ్చేది, ఈ ఆశీర్వాదాలు కాదు నేను పొందాల్సింది. నాకు దేవుడు దయచేయాలి. దేవుడు నాకు ఇవ్వందే కడుపు నిండా అన్నం తినలేను, నా శరీరాన్ని కప్పుకోవడానికి వస్త్రం కూడా నాకు దొరకదు. అండ్ హీ రియలైజ్ దాట్. అందుకే అడుగుతున్నాడు, దేవా నేను వెళ్ళినప్పుడు నాకు వస్త్రం, ఆహారం ఈ రెండు నాకు దయచేయి. మిమ్మల్ని నా దేవుడిగా ఉంచుకుంటాను. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని కళ, దేవుని దర్శనం, దేవుని భావం, దేవుని బయల్పాటు మనలో భయం తీసుకొస్తుంది. మన క్రియలన్నిటినీ చక్కపరుస్తుంది, మనల్ని నిలువునా కడుగుతుంది. ప్రభు సహాయం కోరుకుందాం. ప్రభువా, నాలో ఈ భయం రావాలి, నేను నడవవలసిన మార్గం నాకు తెలియపరచబడాలి, నాకు సహాయపడండి అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. యాకోబుకు సహాయపడిన దేవుడు నీకు నాకు కూడా సహాయపడతాడు. మోసమే, కానీ ప్రభు దర్శించాడు. ప్రభు దర్శించకపోతే యాకోబు ఎన్నడూ గ్రహించుకోలేడు. వెళ్ళి తన మామ ఇంట్లో 21 సంవత్సరాలు కాదు కదా, ఇంకెన్ని సంవత్సరాలైనా కొలువు చేసేవాడే, కానీ ఎప్పటికీ బయటికి రాగలిగేవాడు కాదు తనంతట తానే. ఎందుకంటే ఒక వ్యక్తి నేత్రాలు వెలిగించాల్సింది దేవుడే. మనం ఎంత ఓపెన్ చేసుకోవాలని చూసినా, మనం ఎంత అండర్స్టాండ్ చేసుకోవాలని ప్రయత్నించినా, మనం ఎంత గ్రహించాలని ప్రయత్నించినా, వి కెన్ నెవర్ డూ దాట్. మన మనోనేత్రాలు వెలిగించాల్సిందే, నీ మనోనేత్రాలు వెలిగించాల్సింది దేవుడు. అలా వెలిగించినప్పుడు నీలో భయం కలుగుతుంది. దెన్ యూ విల్ బీ షూర్ దట్ గాడ్ విల్ హెల్ప్ యూ. దేవుడు సహాయపడతాడనే ఆ నమ్మకం, ఆ కృప నీకు దొరుకుతుంది. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.